ఈరోజు మనము ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ చర్మంలో వచ్చే సమస్యలు ఏంటి అంటే దురదలు ఇట్లాంటివి రావడము, తర్వాత ఈ చిన్న చిన్న కురుపుల మాదిరిగా రావడము ఎందుకు జరుగుతుందనేది తెలుసుకుందాం. దీనికి గల కారణాలు, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళు అవి అన్నీ మిక్స్ అయిపోయి ఒకసారి మనం ట్యాప్ వాటర్లో కూడా అవి వస్తుంటాయి అన్నమాట. అవి మనం యూజ్ చేయడం వల్ల స్నానానికి కానివ్వండి ఇలాంటివి యూజ్ చేయడం వల్ల, లేదా ఒక్కొక్కసారి తాగే నీళ్ళలో కూడా కలిసి వస్తుంటాయి, కలుషితపు నీరు అవుతుంది. నీళ్లు కాంచి వడబోచి నీళ్లు తాగాల, లేదా ఫిల్టర్ నీళ్ళు యూజ్ చేసుకోవడం మంచిది. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఇదే నీళ్ళు మనం వాడతాం కాబట్టి చర్మం పైన దద్దుర్లు రావడము, దురదలు పెట్టడము, ఒకసారి ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంటాయి. అది ఒకసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా రావచ్చు, లేదా వైరల్ ఇన్ఫెక్షన్గా రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్గా రావచ్చు. మెయిన్ వచ్చేసి 60 to 70% ఫంగల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తేమ నిలబడిపోతుంది లోపల, అంటే బట్టలు తేమగా ఉంటాయి ఆరవు కాబట్టి. రెండోది, ఈ తేమ బట్టలు వేసుకొని ఇన్నర్ వేర్స్ కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఆ చర్మంకు గాలి తగలకపోవడం వల్ల ఫంగస్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. రింగ్ వామ్ డిసీజ్ అంటారు, ఆర్థ్లెట్స్ ఫుట్ అంటాం. ఒకసారి షూస్ కూడా నీళ్ళల్లో ఉండి అట్లాగే ఉండిపోతాయి ఆరకుండా, మళ్ళీ తిరిగి అవే షూస్ వేసుకుంటాం. అలాంటప్పుడు ఆర్థ్లెట్ ఫుట్ అంటే కాళ్ళకు వస్తుంది అనమాట ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇట్లాంటివి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనం చేయాల్సింది ఏమంటే, బాగా బట్టలు కానీ షూస్ కానీ తడిగా లేకుండా చూసుకోవడం, అట్లాంటి ఇన్నర్ వేర్స్ కానీ ఇట్లాంటివి వేయకుండా ఉండడం, తేమగా ఉండేటివి బాగా ఆరిన బట్టలు వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి. నీళ్ళు మాత్రం కాచి వడిపోసి తాగడం మంచిది.